నాయుడుపేటలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. వాసుదేవానంద ఆశ్రమంలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నేటితో నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. ఇక రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్ ఆడియో మ్యూట్ లో ఉంది. గుడ్ మార్నింగ్ మాలతి. చెప్పండి మాలతి, గుడ్ మార్నింగ్. ఈ రోజు ముందుగా విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు. దీంతో పాటు మన దాదాపుగా అటు సివిఆర్ ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు. అయితే మాలతి, ప్రతి ఏడాది దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం దాదాపుగా ఈ యొక్క దేవి శరన్నవరాత్రోత్సవాలంతా కూడా దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి, మనం చూస్తుంటాము. మరి ఈ ఏడాది కూడా దాదాపుగా శివ వైష్ణవ క్షేత్రాలతో పాటు అమ్మవారి ఆలయాల్లో కూడా ఈ యొక్క దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు 9 రోజులు ఉండే ఒక ఉత్సవాలన్నీ కూడా 10 రోజులు కూడా ఏడాది కొనసాగిస్తున్నారు. మరి ఈ యొక్క 9 రోజుల పాటు ఈ దేవి శరన్నవరాత్రి రోజుల పాటు అమ్మవారు దాదాపుగా వివిధ రకాల అలంకరణలతో భక్తులకందరూ కూడా దర్శనం, వివిధ రకాల పూజలు కూడా అందుకుంటున్నట్టు మనం చూస్తుంటాము. మరి ఇదే క్రమంలో చూసుకున్నట్టయితే అత్యంత ముఖ్యమైనది ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట జాతీయ రహదారి సంబంధించినటువంటి బిడదవోలు సంబంధించినటువంటి ఆశ్రమం ఏదైతే ఉందో దాదాపుగా శ్రీ వాసుదేవానంద ఆశ్రమం. ఈ ఆశ్రమంలో చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ ఆశ్రమం జాతీయ రహదారికి అటు సమీపంలో ఉంది. మరి ఈ ఆశ్రమం ఒక్కసారి మనం చూడొచ్చు. అత్యంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. మనం ఆ విజువల్స్ లో చూడొచ్చు. ఈ వాతావరణంలో ఒక్కసారి ఈ యొక్క ఆశ్రమంలోకి ఎవరైనా సరే అడుగు పెడితే ఎంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. ఈ ఆశ్రమంకి వచ్చిన వాళ్ళు ఎంతో ఆనందంతో ఇక్కడ పరవశించిపోతుంటారు. మరి ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆలయ ప్రాంగణంలో మనం చూడొచ్చు ఇప్పుడు విజువల్స్ లో ఈ యొక్క ఎలాంటి ప్రశాంత వాతావరణం నెలకొనుందో. మరి ఇంత ప్రశాంత వాతావరణంలో చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ యొక్క ఆలయాన్ని ఇప్పుడు మనం చూడాలి. ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది. ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో దాదాపుగా ఈ యొక్క దేవి శరన్నవరాత్రి ఉత్సవాలంతా కూడా ప్రతి ఏడాది ఎంతో అంగరంగ వైభవంగా సాగుతుంటాయి. మరీ ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఏదైతే మహాయోగినిగా చెప్పబడుతున్నటువంటి వాసమ్మ చేతుల మీదుగా ఈ యొక్క రాజరాజేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి అమ్మవారు ఏదైతే 9 రోజుల పాటు వివిధ రకాల అలంకరణలతో భక్తులకు దర్శనమివ్వడంతో పాటు ఈ యొక్క మహాయోగినిగా చెప్పుకున్నటువంటి వాసమ్మ చేతుల మీదుగా ఈ యొక్క పూజలన్నీ కూడా అందుకుంటుంది. ఎంతో శాస్త్రోక్తంగా ఇక్కడ యొక్క పూజలన్నీ కూడా జరుగుతుంటాయి. మరి ఈ పూజలన్నిటి కూడా తిలకించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కాదు ఎంతో సుదీర్ఘ ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా తరలి వచ్చి వాసమ్మ చేత పూజలు అందుకుంటున్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి తల్లిని దాదాపుగా వివిధ రకాల అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని ఈ రోజు దర్శనం చేసుకుంటూ ఆ పూజలు అందుకుంటుంటారు. మరి మనం చూడొచ్చు, లైవ్ లో చూడొచ్చు. ఇప్పుడు అమ్మవారు వాసమ్మ చేతుల మీదుగా ఈ రోజు పూజలు అందుకుంటున్నారు. చూస్తున్నాం లైవ్ లో. ఎంతో శాస్త్రోక్తంగా ఈ యొక్క పూజలు దశమి నాడు రాజరాజేశ్వరి Right. Thank you, Ramesh. Thank you for the updates.